హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక మాసం నెల రోజులు పూజా విధానం 2024 నవంబర్ 2వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో ఇంటి దగ్గర పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. కార్తీక మాసం ఎంతవరకు ఎప్పుడూ పూజ చేసుకునేవారు, అలాగే కొత్తగా చేసుకుంటాం అనుకునేవారికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు వచ్చే అనుమానాలు అన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. కార్తీక మాసం నవంబర్ 2 నుండి ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో చేసే స్నానాలు, దానాలు, పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా మనకు ఎన్నో వేల రెట్ల ఫలితాలను ఇస్తాయి. కార్తీక మాసంలో మీరు ఒక చిన్న దీపాన్ని వెలిగించినా సరే మనకు ఎంతగానో పుణ్యం అయితే లభిస్తుంది. ఏ మాసంలో దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్క మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితమైతే మనకు ఖచ్చితంగా లభిస్తుంది. అంతటి విశిష్టత అనేది ఈ కార్తీక మాసానికి ఉంది. అందుకని మీకు కుదిరినన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. అయితే మనకు ఈ సంవత్సరం కార్తీక మాసం అనేది నవంబర్ 2వ తేదీ నుండి కార్తీక మాసం అనేది ప్రారంభమయ్యింది. ఎంతవరకు ఉంటుంది అంటే డిసెంబర్ 1వ తేదీన ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసం కూడా 4 కార్తీక సోమవారాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాము. ఆ పరమేశ్వరుడికి ఎంతగానో ఇష్టమైన మాసం ఈ కార్తీకం. అయితే ఈ మాసంలో శివుణ్ణి కాదు విష్ణుమూర్తిని కూడా పూజిస్తాము. కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడి రూపంలో పూజిస్తాము. శివకేశవుల భేదం లేదని అంటారు. అందుకని ఈ మాసంలో మనం శివకేశవులిద్దరినీ కూడా పూజిస్తాము. అయితే కార్తీక మాసంలో పూజ ఎలా చేయాలనేది ఇప్పుడు మనమైతే పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. శివకేశవులకి భేదం లేదని అంటారు. అందుకని ఈ మాసంలో శివకేశవులు ఇద్దరినీ కూడా పూజిస్తాము. అయితే కార్తీక మాసంలో పూజ ఎలా చేయాలి అంటే ముందుగా అయితే కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి చేయాలి. అంటే తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిది. ఉదయం 4 గంటల నుండి 5 గంటల లోపు కార్తీక స్నానం చేయడానికి ప్రయత్నమైతే చేయండి. మీకు వీలుంటే మీకు దగ్గరలో ఉన్నది చెరువు ఉంటే అక్కడ స్నానాలు అనేది చేయవచ్చు. మీరు తీసుకునే నీటిలో కొద్దిగా గంగాజలం కానీ పసుపు కానీ వేసుకొని గంగా అని 3 సార్లు చేత్తో నీటిని తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే ఆ గంగాదేవి విని మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తద్వారా మీరు ఆ నీటితో స్నానాలు అనేవి చేయవచ్చు. అయితే చల్లని నీళ్లతోనే చేయాలా, వేడి నీటితో చేయాలా అనే సందేహం అయితే మీకు కలగవచ్చు. అయితే మనం ఈ కార్తీక మాసంలో తప్పకుండా చన్నీటితో స్నానం చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాలేదు, మేము చల్లటి నీళ్లతో చేయలేము అనుకునేవారు వేడి నీళ్లతో చేసినా తప్పేమీ లేదు. మీరు వేడి నీళ్లతో చేసి పూజ చేసుకున్నా సరే తప్పు లేదు. చల్లని నీళ్లతో చేస్తే చేయలేని వారు కూడా వేడి నీటితో గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలైతే చేసుకోవచ్చు. ఈ మాసమంతా కూడా రోజు తలస్నానం చేయాలి. అంటే రోజు తలస్నానాన్ని చేయవలసిన అవసరమైతే లేదు. మగవారైతే రోజు తలస్నానం చేయాలి. అదే ఆడవారైతే రోజు తలస్నానం చేయకపోయినా ఏం పర్వాలేదు. నుదుటిన సింధూరం ధరించండి చాలు. ఒకరోజు మీరు తలస్నానం చేసి 2 రోజులు మామూలుగా ఒంటికి స్నానం చేసుకోండి. తర్వాత తలస్నానం చేసి మీరు పూజలైతే చేసుకోవచ్చు. అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూలు అవి వాడవచ్చా అని చాలామందికి అనుమానం ఉంటుంది. వాడొచ్చండి, ఏం పర్వాలేదు. మీరు ఒకరోజు షాంపూ పెట్టుకున్నా సరే ఇంకా 2వ రోజు 3వ రోజు షాంపూ పెట్టుకోకుండా మామూలుగా షాంపూ వాడకుండా తలపై నుంచి నీళ్లు పోసుకున్నా పర్వాలేదు.
అలా కూడా చేయవచ్చు. అలాగే సోపు కూడా మీరు వాడవచ్చా? తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు తీసుకొని మీ నెత్తిన రాసుకోండి. అలాగే కాలికి చేతులకి కూడా రాసుకోండి. కాళ్ళకి పాదాలకు రాసుకోండి. ఇలా పసుపుని రాసుకోవటం వల్ల మీరు తలస్నానం చేసిన ఫలితమైతే తప్పకుండా లభిస్తుంది. ఈ విధంగా ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు. ఆ తరువాత ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. మీరు పూజ చేసే చోట దగ్గర తప్పకుండా తుడిచి మోపు పెట్టుకోవాలి. అలాగే మీరు ఇంటి బయట ద్వారం దగ్గర బయట కూడా మీరు తుడిచి ముగ్గు పెట్టేసుకోండి. వాకిలిని తప్పకుండా పేడ నీళ్లు చల్లి ముగ్గు వేసుకోండి. కార్తీక స్నానం అయిన తర్వాత ముందుగా ఈ ద్వారబంధం దగ్గర ఇలా 2 దీపాలతో దీపమైతే పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం తెల్లవారక ముందే చేయాలి. సూర్యుడు ఉదయించడం కన్నా ముందే మనం చేయాలి. సూర్యుడు ఉదయించక ముందే మనం ఈ కార్తీక స్నానాలు అయినా పూజలు అయినా ద్వారబంధం దగ్గర దీపారాధన, తులసి కోట దగ్గర దీపారాధన ఏదైనా సరే సూర్యుడు రాకముందు చేస్తేనే మంచి ఫలితాలైతే వస్తాయి. ఇల్లు అలికి అంటే ముగ్గు అది పెట్టేసుకొని దీపాలు పెట్టుకోండి. ఈ దీపారాధన కూడా సూర్యుడు ఉదయించక ముందు చేయాలి. అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత చేయాలి. అంటే ఉదయం సాయంత్రం వేళల్లో ఈ దీపారాధన అయితే చేయాలి. ఇలా గడప దగ్గర దీపారాధన చేసుకొని గడప తల్లికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో పూజలైతే స్టార్ట్ చేయాలి. పూజా మందిరంలో ముందు రోజు పెట్టిన పువ్వులు, నైవేద్యాలు ఇంకా దీపపు కుందులు అన్నీ కూడా తీసేసి శుద్ధం చేసుకొని ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకునే వీలుంటే తప్పకుండా ముగ్గును వేసుకొని తర్వాత స్వామివారిని అమ్మవారిని పెట్టుకొని పూజలు చేయండి. చాలామంది న్యూస్ పేపర్స్ లాంటివి వేస్తారు. అయితే కొంతమంది పూజా మందిరంలో క్లాత్ కూడా వేసుకుంటారు. క్లాత్ కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే మన పూజా మందిరంలో దీపాలు వెలిగిస్తాము. ఇంకా అగరవత్తులు కూడా, ఇంకా ధూప్ స్టిక్స్ ఇలాంటివన్నీ కూడా వెలిగిస్తాము. జాకెట్ ముక్క అనేది క్లాత్ అనేది కొంచెం కాలుతుందని అంటూ ఉంటారు. మాకు అలాంటివి ఏమీ ఇబ్బంది లేదు, మేము దూరంగానే పెట్టుకుంటామని అనుకుంటే క్లాత్ను వేసుకున్నా పర్వాలేదు. కార్తీక మాసమంతా కూడా అందరూ శివుడిని పూజిస్తారు. అందుకని మనం దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని అలాగే అమ్మవారిని కూడా పూజలు పెట్టుకోవచ్చు. మీ దగ్గర కూడా శివలింగం ఉంటే తప్పకుండా పూజలో అయితే పెట్టుకోండి. ఒకవేళ శివలింగం లేకపోతే శివపార్వతుల ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో దగ్గర మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఆ పూజ మందిరంలో ఏం పెడతారో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. శివలింగం ఇంకా దేవి అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు. మీ పూజా మందిరంలో అన్ని వస్తువులు ఎలా ఉంటాయో అలా పెట్టుకోండి. అలా పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోండి. దీనికి ఆనవాయితీ అయితే ఏమీ అవసరం లేదు. ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, లేదా దీపారాధన చేసుకుంటాము, పూజ చేసుకుంటామని అనుకుంటే మాత్రం తప్పకుండా చేసుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే తప్పకుండా కలుగుతాయి. ఒకవేళ మీకు నెల రోజులు మాకు కుదరదు అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోండి. ఎందుకంటే మనకు నెల మధ్యలో ఆడవారికి అడ్డం కూడా వస్తుంది. అడ్డం వచ్చినప్పుడు వదిలేసి మిగిలిన రోజులు మీకు ఎన్ని రోజులకు దొరికితే అన్ని రోజులు మీరు పూజలైతే చేసుకోవచ్చు. ఉదయం మాకు కుదరదు, జాబు పరంగా మేము బయటకు వెళ్ళాలి, అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో అవన్నీ కట్టాలి అని చాలామంది అనుకుంటారు. ఉదయం పూట కుదరదు అనుకుంటే ఏం పర్వాలేదు. చక్కగా మీరు సాయంత్రం వేళలో పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా భార్యాభర్తలు ఇద్దరు చేస్తే ఇంకా మంచిదే. ఇలా మీ ఇంట్లో వీలుని బట్టి వెసులుబాటును బట్టి మీరు పూజలైతే తప్పకుండా చేసుకోవచ్చు. ఇలానే ఖచ్చితంగా చేసుకోవాలని ఎక్కడా లేదు. ఎవరి అలవాట్లు పద్ధతులను బట్టి అలా చేసుకుంటూ ఉంటారు. పూజ చేసుకోవాలని ఆలోచన, మనసు, భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించిన
కొండంతా వెలుగుతుంది. ఒకవేళ మాకు ఇంటి దగ్గర పూజ చేయటం కుదరట్లేదు అని అనుకుంటే గుడికి వెళ్ళి దీపారాధనకు కావలసినవి తీసుకోండి. ఇంకా అంతకన్నా ఎక్కువసేపు నాణ్యమైతే లభిస్తుంది. అందుకని మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయకపోయినా సరే గుడి దగ్గరికైనా సరే వెళ్ళి మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా మేము నిరంతరం కూడా మేము చేయలేము అనుకున్న వాళ్ళు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాల్లో కూడా మీరు పూజలు చేసుకోవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రత్యేకమైన పర్వదినాలు ఉంటాయి. ఆ పర్వదినాల్లో అయినా సరే పూజలు చేసుకోవచ్చు. అలా చేసుకుని ఉపవాసం ఉంటే మంచిది. ముందు దీపారాధన చేసి వినాయకుడికి పూజ చేయండి. వినాయకుడికి నైవేద్యాలతో సహా పూజ చేయండి. ఉపవాసం కూడా ఎలా ఉండాలి అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి వేళలో భోజనం చేయాలి. కొంతమంది అయితే మధ్యాహ్నం భోజనం చేసేసి రాత్రికి అల్పాహారం లేదంటే టిఫిన్ తీసుకుంటారు. ఇలా మీకు ఏది కుదిరితే అలా ఉండవచ్చు. అయితే ఉపవాసం అనేది నెల రోజులు చేయాలంటే నెల రోజులు మీరు ఉంటాము అని అనుకుంటే మీరు ఉండవచ్చు. అది మీ ఇష్టంని బట్టి ఉండొచ్చు. లేదు అనుకుంటే కార్తీక సోమవారంలో లేదా పౌర్ణమి రోజు లేదా క్షీరాబ్ది ద్వాదశి రోజు లేదా ఏకాదశి రోజు ఇలా ఏ సమయంలో అయినా ముఖ్యమైన పర్వదినాలలో అయినా ఉపవాసం అనేది చేయవచ్చు. ఉపవాసం చేయకుండా పూజ చేయకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఉపవాసం లేకపోయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. కానీ కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే మంచిది. ఆరోగ్యం బాగోలేని వారు ఉంటారు కదండి, వారు కూడా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన రోజుల్లో మాత్రమే ఉండడానికి ప్రయత్నమైతే చేయండి. అది కూడా ఒక పూట. మిగతా రోజుల్లో మాత్రం మామూలుగా వారు భోజనం చేసేసి స్వామివారికి పూజ అయితే చేసుకుంటారు. దీంట్లో తప్పేమీ లేదు. మా దగ్గర అభిషేకం చేయడానికి శివలింగం లేదు. మరి శివలింగం లేదు కదా, మరి స్వామివారికి అభిషేకం ఎలా చేయాలి? కార్తీక మాసంలో అంటే మామూలుగా మీ దగ్గర స్వామివారి ఫోటో దగ్గర మీరు పూజలైతే చేసుకోండి. అభిషేకం చేసుకోవాలనుకుంటే గుడి దగ్గరికి వెళ్ళి స్వామివారికి అక్కడ పాలతో అలాగే నీళ్లతో ఇంకా మీరు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా తీసుకుని వెళ్తే అక్కడ ఉన్న పూజారులు తప్పనిసరిగా స్వామివారికి అభిషేకం అయితే చేస్తారు. మీకు వీలైతే మీరు కూడా చేయవచ్చు. ఒకవేళ మీరు ఇంట్లోనే స్వామివారికి అభిషేకం చేసుకుంటాము అని అనుకుంటే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైనవి రుద్రాక్షలు తీసుకొని ఆ స్వామివారిగా భావించి వాటికే మీరు అభిషేకం చేయవచ్చు. అభిషేకం చేయాలంటే రోజు అభిషేకం చేస్తే మీకే మంచిది. ఒక చెంబుడు నీళ్లతో స్వామివారిని అభిషేకిస్తే స్వామివారి అంతా పరవశించిపోతారంటే అలా పరవశించి మనకు ఎన్నో వరాలు కురిపిస్తారు. అందుకని మీరు అభిషేకం చేయండి. అది ఒక చెంబు నీళ్లతో అభిషేకం చేస్తున్నా పర్వాలేదు. ఆడవారు అభిషేకం చేయవచ్చా లేదా అని మీకు సందేహం రావచ్చు. అభిషేకం చేయవచ్చు. స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఈ గంగా జలాన్ని మీ శిరస్సు పైన చల్లుకోండి. చాలా మంచిది. ఇలా మనం కార్తీక మాసంలో చేస్తే మనం కోరుకునే కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. మరి తెలుసుకున్నారు కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని